టేక్ ఇట్. ఏంట్రా ఇది? ఏంటే కరువులో ఉన్న వాళ్ళకి ఇస్తే రిలీఫ్ ఫండ్, నీలాంటి పోలీస్ ఆఫీసర్స్ కి ఇస్తే కరప్షన్ ఫండ్. లంచం. పనేంటి? నా రాణి కనిపించటం లేదు. రాణి అంటే కూతురా కుక్క పిల్ల? కుక్క పిల్ల కాదు, ఆడపిల్ల. పేరు మిత్రవింద, వయసు 23 సంవత్సరాలు. వయసు వచ్చిన ఆడపిల్ల కనపడబోతే తప్పిపోయింది అనరు, లేచిపోయింది అంటారు. తెలియకపోతే అడిగి తెలుసుకోండి సార్. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. సరే, ఎప్పటి నుంచి కనపట్టలేదు? 4 సెంచరీల నుంచి మిస్సింగ్ సార్. 4 శతాబ్దాలా? సార్, ప్రకృతిలో ఎన్ని విపరీతాలు వచ్చినా సరే ఆవిడ నన్ను గుర్తుపట్టడం లేదు సార్. ఎలాగైనా సరే నా రాణి నా ముందుండాలి సార్. ఏవరా, నేను నీ కండి పాగలగానిలా కనిపిస్తున్నానా? నేనంటే ఏం బాగుంటుంది సార్? కావాలంటే లంచం ఎక్కువ తీసుకోండి. తెల్లవారేసరికల్లా నా రాణి నా కళ్ళ ముందు ఉండాలి సార్. ఏంటి సార్, వినటానికే మీకు అంత విచిత్రంగా ఉంటే చేసుకోబోయేవాడిని నేనెంత భరిస్తున్నానో ఆలోచించండి సార్. నిలబడతావంటే ఈశ్వరరావు వెళ్ళు. నువ్వేంటి కృష్ణా జిల్లా వెళ్ళు. హలో, నువ్వు వైజాగ్ వెళ్ళు. హలో, ఏంటి నీకు ప్రత్యేకించి బొట్టు పెట్టి చెప్పాలా? అర్థం కావట్లేదా? నువ్వు ఉదయపూర్ వెళ్ళు. అమ్మా! అమ్మా! ఆ! స్వామి, స్వామి, మీరేంటి స్వామి ఇక్కడ ఉన్నారు? నా రాణి గారు కనపట్టలేదు స్వామి. ఎక్కడుందో చెప్పండి స్వామి. రే, జంబో జెట్ మాలని ఇత్తడైపోయి నేను ఎడుతుంటే నీ రాణి ఎక్కడుందో నాకేం తెలుస్తుందరా? ఆ. నన్ను వదిలేరా. ఇప్పుడు నా గతేంటి స్వామి? నా గతి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ, నీకో ఫ్లాష్ బ్యాక్, దానికి ఒక హీరోయిన్. సినిమా చూడవా? చూస్తాను స్వామి. ఇదిగో మగధీరా, ఉంచుకో, ఆ, వాడుకో. సినిమాగా చెప్పారా స్వామి? ఆ. అమ్మా! బాబాయ్, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నారు. నేనిక్కడుంటే ఊరు జనం నన్ను చూసి పంచాక్షర్ అనుకుంటారని మీరు భయపడుతున్నారు. అందుకే ఇంతవరకు నాకు ఈ ఊరు చూపించలేదు. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఓకే, ఈ ఊరు చూపించలేదు, కానీ పంచాక్షర్కి ఇష్టమైన అమ్మవారి గుడి నాకు చూసి వెళ్లాలనిపిస్తోంది. శ్రీరామ్, నువ్వు వచ్చినా రాకపోయినా రాత్రి నేను గుడి చూడ్డానికి వెళ్తాను. వీడికి నిద్దరుకుతలేదు తెలియదు గాని మా నాయన మన రాసి 4 ఎకరాల నిమ్మ తోట మొత్తంగా చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇదేంట్రా, ఏ నిమ్మకాయలు ఒక్కటి దాన్ని వెళ్ళిపోయినాయి, ఇది ఒక్కటి మాత్రం బ్రేక్ వేసినట్టు ఇక్కడ ఆగిపోయింది. ఓ, అర్థం కాలేదా? అక్కడ నవ్వమంటాడు. తవడే తవడే. నువ్వన్నా ఏదో చప్పుడు వస్తుందన్నా. గజ్జల చప్పుడు రా. నిధుతో వేటప్పుడు గజ్జల చప్పుడు వినిపించొద్దని మా అధైర్యం చెప్పాడు. ఎవడాడు? ఇంత తాత. అవును, నా పేరు ధైర్యం, మా తాత పేరు అధైర్యం, మా నాయన పేరు మొండి ధైర్యం, మా నాన్న పేరు గుండె ధైర్యం. అబ్బా, మీరు తవ్వండి ధైర్యంగా. అలాగా అన్నా? తవ్వండి. వాడేంట్రా గజ్జల శబ్దం ఇంత ఎక్కువైనా ఏమి వినపడినట్టు మంత్రం చదువుతున్నాడు.
ప్రేత వినాశం. బావా 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 ఈ టైంలో ఏంటా? బావా 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 తలుపు తీరేంట్రా బావా బావా ఆ పంచాక్షరి దెయ్యమే కనిపించింది బావా దెయ్యం కనిపించింది. చీకట్లో ఆ కపాలిని చూసి దెయ్యం అనుకున్నావా, లేక నీ నీడను నువ్వే చూసి భయపడ్డావా? కాదు బావా పండ్రా. పంచాక్షరి కనిపిస్తుందా? మంచి మూడ్ ఖరాబ్ చేసిండ్రు. పండి. బావా, నేను మా ఊరు వెళ్ళిపోతాను రా. ఒక్కసారి ఇది కనిపిస్తే దోలు తీరుద్ది. పాగల్గా. ఏయ్, ఏమైందే? జయా, జయా, ఏమైంది? ఏమైందే? ఇటు చూడు. జయా, బొమ్మర్దే, 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 ఏడున్నావురా? ఎవరదే? దమ్ముంటే నా ముందుకు రారా. నువ్వు చచ్చిపోలేదా? చచ్చిపోయానా? నేను చచ్చిపోయానా? చచ్చిపోయానా? చెప్పరా. నిన్ను చంపకుండా నేనెలా చస్తాను? నన్ను చంపుతావా? ఏయ్ పంచాక్షరి, అందరూ దేవత అని పిలిచే నిన్ను అమ్మోరు ఆవహించి ఉండగానే అగ్నికి ఆహుతిచ్చి బూడిద చేసి పడేశాను. నువ్వు బూడిద చేసింది నన్ను కాదు, నా శరీరాన్ని. నా కంట్లో పగ బతికే ఉంది. అది నీ చావు కోసం ఎదురు చూస్తుంది. నేనిక్కడికొచ్చింది ఆడుకోవడానికి కాదు, వేటాడడానికి. ఆడదానివి, ఆత్మవి. నా అంతం నీ సొంతం కాదే.